ఇవాళ విజయవాడలో పిసిసి అధ్యక్షురాలు షర్మిలారెడ్డి గారు, ఇతర కాంగ్రెస్ సీనియర్ లీడర్లు, ఎన్ఎస్ఏ, యూత్ కాంగ్రెస్, నిరుద్యోగ యువకులు చలో సెక్రటేరియట్కి పోయి అక్కడ ముఖ్యమంత్రి ఉంటే ముఖ్యమంత్రి, చీఫ్ సెక్రటరీ ఉంటే చీఫ్ సెక్రటరీకు ఒక మెమొరాండం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే అరెస్ట్ చేశారు. వాళ్ళని అడ్డుకున్నారు, అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో బంధించినారు. వాళ్ళు వెళ్తూ ఉన్నది ఎందుకు? వాళ్ళు ఏమైనా బాంబులు తీసుకెళ్తున్నారా, లేకపోతే గడపాలు తీసుకెళ్తున్నారా, లేకపోతే భవనాన్ని కూల్చడానికి వెళ్తా ఉన్నారా? ప్రభుత్వం మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పినటువంటి మాట మీరు నిలుపుకోలేదు. నిరుద్యోగ యువకులందరూ కూడా రాష్ట్రంలో నిరాశ నిస్పృహలతో ఉన్నారు. ఇప్పటికే కోచింగ్ సెంటర్లో లక్షల రూపాయలు ఖర్చులు పెట్టి అప్పుల పాలై వాళ్ళకి అవకాశాలు రాలేదని ఉన్నారు. మీరు ప్రతి జనవరి 1వ తేదీ రావడం ఎంత సత్యమో, అదే జనవరి 1వ తేదీన జాబ్ క్యాలెండర్లో ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఉన్న ఖాళీలన్నీ భర్తీ చేస్తామని చెప్పినారు. 5వ జనవరి కూడా అయిపోయింది. మీరు ఎందుకు చేపట్టలేదు? నిరుద్యోగ యువకులకు మీరు చేసిన మోసం కాదా? ఇప్పటికైనా ఏ విధంగా మీరు న్యాయం చేయగలుగుతారు? నేను మీకు చెప్తున్నా, మీరు ముఖం చాటేస్తున్నారు కాబట్టే యువతకు, నిరుద్యోగ యువతకు మీ దగ్గర సమాధానం లేదు కాబట్టే మీరు అరెస్ట్ చేసినారు. నేను ఛాలెంజ్ ఇస్తుతా ఉన్నా, నేను కూడా అవసరం లేదు. మా పార్టీలో ఉన్న ఒక ఎన్ఎస్ఐ మా స్టేట్ ప్రెసిడెంటో, లేకపోతే మా యూత్ కాంగ్రెస్ స్టేట్ ప్రెసిడెంట్నో మేము పంపిస్తాం. మీ పార్టీలో ఎవరైనా కానీ, లేకపోతే మీ ప్రభుత్వంలో ఎవరైనా కానీ బహిరంగ చర్చకు రండి, మీరు ఈ ఒక్క ఇష్యూలో పోస్టులకు మాత్రమే ఇచ్చినారు. ఈరోజు 1,00,000 మందికి పైన బిఎడ్, డిఎడ్ చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు కదా, కోచింగ్లు తీసుకున్నారు కదా. ఎందుకు ఇవ్వలేదు? ఎందుకు మెగా డిఎస్ఏ మీరు చెప్పిన వాటి ప్రకారమే ఎందుకు ఇవ్వలేదు? మూడవది, మీరు ఈ నోటిఫికేషన్ ఇవ్వడమే మోసపూరితం. జస్ట్ ఎలక్షన్స్ బిఫోర్, అది కూడా పూర్తి లోపభూయిష్టంగా ఇచ్చినారు. కోర్టుల్లో స్టే తెచ్చుకోవడానికి కావలసినటువంటి లొసుగులన్నీ అందులో నోటిఫికేషన్లో పెట్టి మీరు విడుదల చేశారు. ఇది నయవంచన కాదా? ఇవి ప్రభుత్వం దృష్టికి, ప్రపంచం దృష్టికి తీసుకెళ్ళడానికి ప్రజాస్వామ్యయుతంగా నిరుద్యోగ యువకులు, ఎన్ఎస్యుఏ, యూత్ కాంగ్రెస్ వాళ్ళందరినీ తీసుకొని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా లీడ్ చేస్తూ ఉంటే ఉదయం నుంచి బయట రానివ్వలేదు. ఉదయం నుంచి బయటకు ఎవరిని రానివ్వలేదు. నిన్నటి రోజే మొత్తం రాష్ట్రం మొత్తంగా అన్ని పోలీస్ స్టేషన్లో కూడా ఎవరైతే యాక్టివ్గా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా నిర్బంధించడము, పోకుండా అడ్డుకోవడము, బెదిరించడము చేసినారు. అయినా రాత్రికి రాత్రే దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది అక్కడ చేరుకుంటే చివరికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాల్ని అరెస్ట్ చేయబోతున్నారు అనేటువంటి విషయం అక్కడ రానివ్వరు అని తెలిసి రాత్రి ఒక అమ్మాయి కటిక నేల మీద కాంగ్రెస్ ఆఫీస్లోనే రాత్రంతా నిద్రించి ఉదయం ఉన్నటువంటి అక్కడ కొన్ని వందల మందితో, కొన్ని వేల మంది వచ్చేటువంటి వాళ్ళు అడ్డుకున్నారు. ఉదయం వాళ్లతో బయటికి ప్రయత్నం చేస్తే 10 గంటల నుంచి
దాదాపు 2 గంటల వరకు 4 గంటలు అక్కడిని అడ్డుకొని చివరికి కొంత దూరం ప్రయాణం చేస్తే మళ్ళీ బయట ఊరి బయట సెక్రటేరియట్ పోయే ముందు మీరు అరెస్ట్ చేస్తారు, అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. ఇది సమాధానమా? మీరు మాట తప్పని వాళ్ళు కదా, మీరు మడమ తిప్పని వాళ్ళు కదా. మీరు ఎందుకు మీరు నిరుద్యోగ యువకుల గొంతు కోస్తా ఉన్నారు? ఎందుకు వాళ్ళ మీద మీకు ఇంత కక్ష అని కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యతంగా ఒక ర్యాలీగా వెళ్ళి అక్కడ రిప్రజెంటేషన్ ఇవ్వాలి అనేది.